జాతర జరుగుతుందట. మీకైతే వీడియో చూపిస్తాం చూడు. సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం బెక్కల్ గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నది. పురాణాల ప్రకారం రావణ సంహారం అయిన తరువాత బ్రాహ్మణ హత్య పోవాలని శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్ఠించిన లింగాల్లో ఈ లింగం కూడా ఒకటి అని ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే రాముడు పూజించిన లింగం కాబట్టి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడి ఆలయ ప్రత్యేకతలు మరియు భక్తుల నమ్మకాలు. ఇక్కడ స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకుంటే పాత రోగాలు తగ్గుతాయి, మనసుకు ప్రశాంతత వస్తుంది అని చుట్టుపక్కల ఊర్లో వాళ్లకు బలమైన నమ్మకం. ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు. ప్రతి శివరాత్రి రోజున బెక్కలూరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేల మంది భక్తులు వస్తారు. అభిషేకాలు, జాగారాలు, పూజలు బాగా ఘనంగా జరుగుతాయి. మరియు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు మరియు రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. దేవుడు సెలవిస్తేనే పోతారు, సెలవిచ్చేదాకా ఉంటారు, ఒప్పులు అప్పు చెప్పుకుంటారు, పోతారు. మీరు ఎప్పటి నుంచి పని చేస్తారమ్మా? మేము కొన్ని సంవత్సరాలు అయిపోయి ఊడ్స్తారా? అన్ని ఊడుతాం, కడపలు కడుగుతాం, నీళ్లు చల్లుతాం, పని సెమ్మెల్లో ఉంటాం. పోషమ్మ గుడి అంతా మీరే కుమ్మరోలు అది వేరేనా? కుమ్మరోలు చేస్తారు, ఇక్కడ మేము చేస్తాం. అయితే గుడి చుట్టూ 21 లింగాలు ఉన్నాయి అన్నారు, అవి తెలుసా మీకేమన్నా? ఉన్నాయి, అన్ని ఉన్నాయా? ఉన్నాయి. సరే, ఇక్కడనే మన శివునికి ఆపోజిట్లో నంది అవుతుంటుంది. నంది ఇది ఎంట్రన్స్. రెండు ఉంటాయి నందులు, అక్కడ పార్వతీదేవి దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 3 నందులు ఉంటాయి. ఏడా అక్కడనా? అక్కడ పార్వతీదేవి దగ్గర చూడు. ఓకే, ఈ గుహలు ఇవి అవి అంటే అవి ఎందుకున్నాయా ఏమన్నా తెలుసా మీకు? ఇవి గుహలు అంటే ఇటువంటి ఇట్లా లైన్ ఉన్నాయి కదా. అప్పుడు వెనకట బాగలేని వాళ్ళు వచ్చి వాళ్ళు ఉందరు మంచిగా దాకా, అంటే రూములు లెక్క వాళ్ళకి లెక్క. అప్పుడు తడకలు కట్టుకొని ఉందరు, ఇప్పుడు రూములు వేసిండ్రు, రూములలో ఉంటారు వాళ్ళు. రూములు ఎక్కడ వేసిరు? అక్కడ కిందికి అటు సైడా? ఆ రూములలో ఉంటారు. ఇవి అట్నే ఉన్నాయి అన్నట్టుగా. అప్పుడేమో వెనకట ఉందరు, అందులో తడకలు కట్టుకొని ఇట్లా కట్టుకొని ఉందరు, కాకులు కుక్కలు ఇట్లా రాకుండా. సరే, టెంపుల్ దర్శనం చేసుకుని ఇట్లా రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడనే నవగ్రహాలు కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. కొంచెం లోపలికి పోతాం. ఇక్కడ కాలు కడుక్కోవడానికి కూడా ఫెసిలిటీ అవుతున్నది. ఇక్కడ నవగ్రహాలు అవుతున్నాయి కదండి. ఇక్కడ కూడా ఒక గుహ టైప్ ఉన్నది. లోపలనైతే ఏం లేదు, లోపలనైతే ఇక్కడ నవగ్రహాలు ఇట్లా బయటకి. అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడనైతే ఇప్పుడు కొత్త బండ్లు ఇట్లా మన వాహన పూజలు అయితే ఇక్కడ చేస్తారంట. ప్రస్తుతానికి అయితే ఏం బండ్లు ఇట్లా ఏం లేవు. లోపల ఒక అమ్మ ఉండే, ఆ అమ్మ చెప్పింది అన్నట్టు ఇక్కడ పూజలు చేస్తారు. ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ.
ఇక్కడ ముంగట రాముని పాదాలు ఉంటాయంట, అక్కడికి అయితే వెళ్దాం. గుడి వెనక నుంచి కొద్దిగా దూరం పోయినాక రాముని పాదాలు ఉంటాయంట. ఇది ఇక ఇక్కడ అయితే ఉన్నాయి రాముని పాదాలు. ఇంకొక ఎంట్రన్స్, దీని లోపల నుంచి కూడా లోపలికి పోదాం. ఈ గుడి కాకతీయుల కాలం నాటిది అని పెద్దలు చెప్పారు. అంటే దాదాపు 900 సంవత్సరాల పాతది. ఈ గుడిలోకి అడుగు పెట్టగానే స్తంభాల మీద చెక్కిన బొమ్మలు గర్భాలయంలో కట్టడం చూసినప్పుడు అప్పట్లో ఎంత నైపుణ్యం ఉన్నదో అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆలయంకి సంబంధించిన గుండం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి మల్లన్న స్వామి కూడా దర్శనమిస్తాడు. భక్తులు కోరికలు నెరవేర్చినందుకు వారు బంగారు కళ్ళను కూడా సమర్పించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇదైతే గుట్టపైనే ఇంకొక టెంపుల్. ఈ టెంపుల్లోనైతే మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. ఇక్కడ మనకి విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అయితే దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడ 16 చేతుల కాళికామాత కూడా దర్శనమిస్తుంది. చూడండి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. మళ్ళీ ఇక్కడ కొంచెం దూరం రాగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. పంచముఖ హనుమాన్ అయితే దర్శనం ఇస్తాడు పైన. అనంత శయన ఆది నారాయణ అనంత శయన సచ్చిదానంద సత్య నారాయణ సచ్చిదానంద సత్య నారాయణ ఆత్మారామ. మనకు రాగానే రాముని పాదాలు అయితే దర్శనం ఇస్తాడు. ఆత్మారామ ఆత్మారామ ఆనందరమణ అచ్యుత కేశవ. ఇక్కడనైతే మనకి చాలా పెద్ద హనుమాన్ అయితే దర్శనం ఇస్తాడు. కింద ఇంకొక చిన్న హనుమాన్, అటు సైడ్ అయితే విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఇటు సైడ్ అయితే సాయిబాబా. మనకి టెంపుల్ ముందునే హనుమాన్ చాలీసా కూడా ఉన్నది. చదువుకోవాలనుకునే వాళ్ళు చదువుకోవచ్చు. ఇంకా రాలేదు అయితే ఇంకా పోచమ్మ టెంపుల్ ఉంటుందంట. అక్కడ పోయి వస్తాం. అక్కడ పోయి వచ్చే వరకు అయ్యగారు ఇట్లా వస్తే అయ్యగారితో మాట్లాడిపిస్తా అని అన్నది అన్నట్టు అక్కడ ఒక ఆమె. అప్పటి వరకు ఒకవేళ అయ్యగారు వస్తే మనకు అయ్యగారు కూడా చెప్తారు అన్నట్టు ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటిది అనేది అయ్యగారు కూడా చెప్తాడు.
ఇప్పుడే పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. మందైతే ఇక్కడ ఎవ్వరు లేరు. ఇదైతే పోచమ్మ తల్లి ఆలయం. ప్రస్తుతానికి అయితే తాళం వేసి ఉన్నది. భక్తులు కూడా ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. ముడుపులు కట్టిండ్రు, అందరికి మంచిగా అనిపిస్తేనే కదా వాళ్ళు చేసేది. అయ్యల్లమ్మ పోసవ తల్లి అయితే మేము సంవత్సరం వస్తాం, దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి కొద్దిసేపు కూర్చొని అది రాత్రి ఇన్నే పండుకుంటాం. అవును, అంటే ఈ 15 రోజులు జాతర అన్నారు కదా, ఆ జాతర టైంలో వచ్చిరా మీరు ఇంతకుముందు? ప్రతిసారి వస్తాం. ప్రతిసారి వస్తారా? వస్తాం కానీ ఈడ ఏంటిది ఏంది అన్నది మాకు అర్థం కాదు, ఊరోళ్ళకు తెలుసుకుంటుంది. అయితే అక్కడ అడిగితే ఇక్కడ వాళ్ళు ఉంటారా? మనకి ఈ టెంపుల్ పక్కనే ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంది, చూసుకోవచ్చు. పోచమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ గుట్ట పైనకి అయితే వెళ్తున్నాం. అయ్యగారు వచ్చింది కావచ్చు. ఇవైతే ఎల్లబెట్టినా కొద్ది వస్తున్నాయి మా వెనకనే. ఎంత దూరం వస్తాయో ఇక. ఇక్కడే ఇక ఇటొకటి ఇటొకటి కొంచెం క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే గుట్టకి జారుడు బండి ఉంటుంది. చాలామంది జారుతున్నారు, మేము కూడా జారేటోళ్ళం కానీ అలా పిల్లలు ఉన్నారని జారలేదు ప్రస్తుతానికి అయితే. చూసుకోవచ్చు, చాలా పెద్ద గుట్ట ఇదైతే. కరెక్ట్ గుట్ట పైన మధ్యలో ఉంటుంది టెంపుల్, పక్కన రోడ్డు. చాలా పెద్ద గుట్ట. మందు పోతాడు, చేత వల్ల అయినా బాగా అవుతారు. వెనుక ఏండ్ల పడంతరం నుంచి ఇట్లా భక్తులుండి బాగా అయిపోయారు. ఇప్పుడు మేము కూడా అట్లే ఉన్నాం. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అయితే బాగానే ఇట్లే చాలా మంది వస్తారు, బాగా అవుతారు. రోజు పోతాం. మాకు సెలవు ఇచ్చి పొమ్మంటే ఇంటికి పోయి 4 నిద్రల 3 నిద్ర అట్లా చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ సామల వారికి అమ్మవారికి మొక్కులు చేసుకుంటాం. పోతాం. ప్రతి నెలన 15 రోజుల వీలు తీరు నిద్రలకు వస్తాం. అంటే మీరు ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు అంటే మధ్యలో ఇంటికి పోతారా? ఇక మధ్యలో పోవద్దు, నేను పోయి అట్లా అయిపోయినా. ఇక మాకు పిల్లలు ఉన్నారు, వీలు కాకపోయి అట్లా అయినా. పోక కంటిన్యూగా ఉంటే 41, 21, 6 నెలలు 3 నెలలకు బాగా అయిపోతారు. ఊకే పోయి పొలిమేర దొక్కి అటు ఇటు పోయి నిద్రలు పోతే అయితే స్వామి వచ్చి కళ్ళలోకి వచ్చి మీరు బాగా అయిపోయారు ఇంటికి పోర్రి అన్నాకనే మీరు పోవాలి చెప్తారు. అయ్యగారు రూపంగా ఇక్కడ భక్తుల రూపంగా వచ్చి బాగా అయితే ఇంటికి పోమంటాడు. ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇట్లా ఉంది మీకు, ఈ పలానోళ్ళు ఇట్లా చేసిరని చెప్తాడు, చూపెడతాడు. తర్వాత కొన్ని రోజులకు మందు పోతాడు. దాన్ని ఇక మన చేత వల్ల బట్టి దానికి ఏమంది అన్న చెప్తాడు. వచ్చి తర్వాత ఇక కొన్ని రోజులు ఆయన సేవ చేసినాక వెళ్ళిపోయి వాళ్ళైతే ఏం కదని చెప్తాడు. అంటే చాలా మందికి అది అనుభవంలో ఉంది. చాలా మందికి ఇక్కడ వచ్చిరు, వాళ్ళు ఆరోగ్యం బాగా అయిపోయారు. అయితే దానికి కనబడ్డరా లేదా అనేది పక్క పెడితే వాళ్ళకు ఆ ఆరోగ్యం అయితే బాగా అయిపోయింది అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అదే విషయం మాత్రం అది ఇక కనబడ్డ వాళ్ళు నిజంగా చాలా మంది కనబడరు అని చెప్పారు. కాబట్టి మనం మనకు ప్రత్యక్షంగా కనబడేది వాళ్ళ ఆరోగ్యం బాగుపడడం. ఒక్కొక్కరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అంటే ఎవరన్నా ఒకరు అంతే, వాళ్ళు 3-4 సంవత్సరాలు అనేది ఎవరన్నా ఒకరు ఉంటారు అంతే. మిగతా చాలా మంది ఒక 2 నెలలు 3 నెలలు అంతే అలా ఉండేసి స్వామి సేవ చేసుకుని అందరితో బాగా వెళ్ళిపోతారు. స్వామి వచ్చి కళ్ళలో వచ్చి చెప్తారంట మీ ఆరోగ్యం మంచిగా అయింది. అంటే ఇక సెలవు ఇచ్చినట్టు ఏదైనా ఒకటి సైన్ లాగా, ఏదైనా ఒకటి సింబాలిక్ గా చెప్తారు అనమాట. మీ సేవ చేసుకున్నా అంతే అయిపోయింది అన్నట్టు. అంతే అంతేనా? అయితే ఇక్కడ చుట్టుపక్కల 21 లింగాలు ఉంటాయి అంటారు కదా, అది నిజమేనా?
చుట్టుపక్కల అంటే ఇవి లోపల చూస్తారు కదా మీరు అన్ని లోపల ఇలా ఉన్నాయి. అవన్నీ కూడా 21 లింగాలు ఉన్నవి అవన్నీ కూడా. ఉన్నాయా? అయితే 21 లింగాలు ఒకప్పుడు ఉండేటి. ఇది కట్టించినటువంటి మల్లిరెడ్డి అని ఒక సామంతరాజు వాళ్ళ వంశంలో ఉన్న 21 రాజులకు గుర్తుగా 21 లింగాలని ఇక్కడ ప్రతిష్ఠ చేసింది అనమాట చుట్టూ. మనం దాని శిథిలాలు ఆ చిన్న చిన్న గుళ్ళు అనేవి మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. రెండిట్లలో మనకి ఇప్పటికి కూడా అప్పటి ప్రతిష్ఠ చేసిన లింగాలు అందులో అనేది ఇప్పటికి కూడా రెండిట్లలో ఉన్నాయి. మిగతా ఎందుకు లేవంటే ముస్లిం రాజుల కాలంలో కూడా ధ్వంసం చేయబడ్డాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రస్తుతానికి వాళ్ళు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఇప్పుడు ఇక్కడ లోపల కొన్ని రూమ్లు ఉన్నాయి చూడండి ఇటు సైడ్. ఆ రూమ్లలో కూడా లింగాల్లా ఉన్నాయి. ఇప్పుడు అవే నేను చెప్పేది. అవేనా లింగాలంటే అవే. ఇప్పుడు చుట్టూ ఇవన్నీ లెక్క మనకి 21 వస్తాయి. అంటే ఇక్కడ కూడా ఉన్నాయి చూడ రూమ్ లో చుట్టూ అవే. అవేనా? అవే ఆ 21 లింగాలు ఇవే. ఈ చిన్న చిన్న గుళ్ళల్లోనే 21 లింగాలు అనేవి ఉండేవి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లింగం అనేది ఉండేది. అయితే అక్కడున్న అమ్మని అడిగితే ఏమని చెప్పిందంటే మునులు అప్పట్లో వాళ్ళు అయితే వాళ్ళు అనుకుంటారు ఏదో చెప్పుకుంటారు. కావాలి మనకు ఆధారం ఏంటంటే ఇక్కడ ఉన్న శాసనం శిలాశాసనం. మనకి ఇక్కడ గుడి కట్టించినప్పుడు వాళ్ళు శాసనం మీద చెక్కిచ్చారు అన్నమాట. ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకి అంత గుడి చరిత్ర ఎప్పుడు కట్టించి 1117 సంవత్సరంలో రుద్రదేవుడు కట్టించిండు. తర్వాత మల్లారెడ్డి సామంతరాజు దీన్ని డెవలప్ చేసిండు. ఆయన ఏమేమి చేసిండు, ఇక్కడ ఏమేమి కట్టించిండు అనేది మన అంతా కూడా మనకి శాసనంలో అనేది ఉంటుంది అనమాట. ఆ శాసనంలో చెప్పిందే 21 లింగాల గురించి. 21 లింగాలు ఎవరు అంటే మల్లారెడ్డి అనే సామంతరాజు ఏదైతే డెవలప్ చేసిందో ఆయన వాళ్ళ వంశంలో ఉన్న 21 రాజులకు కూడా 21 లింగాలను ప్రతిష్ఠించాడు అనమాట. అంటే బయట 15 days లా రోజు ఊరేగింపు ఉంటుంది అని అంటారు. ఊరేగింపు అంటే అది స్వామి సేవలు అని చెప్పేసి మన గుట్టపైనే గుడి చుట్టూ తిరుగుతారు. ఊరేగింపు కాదు అది. అదేంటంటే బండ్ల సేవ అని చెప్పి ఫస్ట్ రోజు పౌర్ణమి రోజు మనకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు మనకు స్టార్ట్ అయ్యే రోజు అది చేస్తాం అన్నమాట. సాయంత్రం 5 గంటలకి మనకు బండ్ల సేవ అని చెప్పేసి బండ్లు తిరుగుతాయి అనమాట గుట్ట చుట్టూ. ఆ రోజు మాత్రమే ఆ బండ్లన్నీ తిరుగుతాయి. ఈ తర్వాత రోజు మొత్తము మనకు ఈ స్వామి సేవలు తిరుగుతాయి. అంటే మన పలక ఉంటుంది కదా దాని గుడి చుట్టూ దింపడం అన్నమాట స్వామి సేవ అంటే. అంటే రోజు ఉంటుందా అది? అది రోజు ఉంటుంది. ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు సాయంత్రం ఒక 8 తర్వాత చేస్తారు. 8 తర్వాత. అంటే ఇప్పుడు ఈ జాతర ఉన్నది కదా, ఎప్పటి వరకు ఉంటుంది జాతర? జాతర మాకు శివరాత్రి వరకు ఉంటుంది. శివరాత్రి లాస్ట్ శివరాత్రి 15 ఈ సంవత్సరం 15 ఉంది. ఫిబ్రవరి 15 అప్పటి వరకు జరుగుతాయి. చాలా మంది వస్తారు అంటారు. అంటే ఇప్పుడు మనకు ఎక్కువ మంది వచ్చి శివరాత్రికి ఎక్కువ మంది వస్తారు. మళ్ళీ ఇప్పుడు మనకు శుక్రవారం నాడు కళ్యాణం ఉంది. ఆర్పు బాగుంటుంది. శుక్రవారం నాడు ఉందా? ఓకే, థ్యాంక్ యూ. మెట్లు దిగే దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కథలు కూడా చెప్తారట రాత్రి. మీరు నైట్ ఒకవేళ వస్తే ఉండి చూడుర్రి, కథలు కూడా చెప్తారట ఇక్కడ మంచిగా నైట్. ఇదైతే టెంపుల్ కమాన్. నైట్ టైం లైటింగ్ డెకరేషన్ కూడా చేశారు. ది నెక్స్ట్ డే కళ్యాణంకి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. చాలా మంది వచ్చారు. ఇక్కడే మనకి అన్నప్రసాదం కూడా పెడుతున్నారు గుట్ట కిందనే.